తినే కొద్దీ తింటారు. ఒక్కటి తినేటితోన 3, 4 అయితే తినేస్తారండి. అంత బావుంటాయి దోసలు మరి. మరి ఈ దోసల్ని ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్‌గా అన్ని దోసల్లాగే నానపెట్టుకొని, పిండి రుబ్బుకొని, మళ్ళీ నైట్ అంతా పిండిని పులియపెట్టుకోవాలని అనుకుంటూ ఉన్నారేమో, అస్సలు అలా కాదు. ఓన్లీ మనం నైట్ నానపెట్టుకొని పడుకొని పొద్దున్న లేసి రుబ్బేసుకొని అప్పటికప్పుడే ఇన్స్టెంట్‌గా వేసుకోవచ్చు. మరి ఇన్స్టెంట్‌గా వేసుకుంటామో సోడా, ఈనో వేసుకుంటామేమో అనుకుంటారు. అలాగా కూడా అవసరం లేదండి. హెల్తీగా కేవలం టేస్ట్‌కి సరిపడా ఉప్పు మాత్రానికే వేసేసుకొని ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి హెల్తీ రెసిపీ మీకు కూడా కావాలంటే రండి నాతో పాటు ప్రిపేర్ చేసేసుకుందాం. వీటినొచ్చేసి బరువు తగ్గడానికి, డైట్‌లో ఉన్నవారికి, షుగరు, డయాబెటీసు ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడేవారైనా తినొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని కాల్చుకుంటే కొత్తిమీర ఫ్లేవర్‌తో టేస్ట్ అయితే భలే ఉంటాయి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసేద్దామా? వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదన్నా ఒక కప్పు తీసుకోండి. అదే కప్పు కొలతతో అన్నీ వేసేసుకోండి. ఎర్ర కందిపప్పు, మినపగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, ఇందులోనే పావు కప్పు పెసరపప్పు కూడా. ఈ విధంగా అన్నీ ఒక కప్పుతో అన్నీ అదే విధంగా వేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా పప్పులు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల మిల్లెట్స్ అయితే వేసుకుంటున్నానండి. వీటి ప్లేస్లో మీకు మిల్లెట్స్ వద్దు అనుకుంటే బియ్యమైనా వాడొచ్చు. షుగరు అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడేవారు ఈ విధంగా మిల్లెట్ కాంబినేషన్తో చేసుకొని తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కడిగేసుకొని నైట్ అంతా నానపెడదాం. పొద్దున కల్లా చూడండి చక్కగా నానిపోయి ఉంటాయి. మనము మిల్లెట్స్ని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి వాటి బెనిఫిట్స్ అంత బాగా అందుతాయన్నట్టు. పీచు పదార్థం అనేది మిల్లెట్స్లో ఎక్కువ ఉండడం వల్ల బాగా నానితేనే మనకి మంచి బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు వీటినైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి సరిపడా కొన్ని వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని నీళ్ళు వేసేసుకొని బ్యాటర్ని బాగా మెత్తగా స్మూత్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇక్కడ ఏమీ వేయలేదు, చూస్తున్నారు కదా పిండి పులియపెట్టినట్టే బబుల్స్ కింద ఎలాగొచ్చాయో మిక్సీ పట్టేస్తేనే. ఇక్కడ మనం అన్ని పప్పులు వేసుకుని ఉంటాం కాబట్టి బ్యాటర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా పెనం మీద వేసేసుకొని బాగా మనకు కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. పెనంకి అంటుకుంటుందనే టెన్షన్ కూడా ఉండదండి. చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది. నేను ఇక్కడ కొత్తిమీర ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది అనేసి కొత్తిమీర వేసుకొని అయితే కాల్చుకుంటున్నాను. కావాలంటే కాల్చుకోవచ్చు ఇలా వేసుకొని, లేదంటే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీరని. ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని సైడ్లకి మిడిల్లో కాస్త వేసుకొని బాగా ఎర్రగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది దోశ. 2 వైపులా కాల్చుకోవాలని అవసరం ఏం లేదు, ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశను తీసేసుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే సర్వింగ్ ప్లేట్లోకి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కదా దోశలు. అస్సలు పెనంకి అంటుకోకుండా చక్కగా పిండిని పులియపెట్టి చేసినట్టే వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ దోశ వేసుకున్నప్పుడు ఇదే విధంగా కాస్త కర్చీప్తో తుడిచేసుకొని ఒక బట్టతో తుడిచేసుకొని మళ్ళీ బ్యాటర్ వేసేసుకొని పల్చగా మనకు కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. పెనాన్ని కాస్త బాగా హీట్ అయితే కనుక నార్మల్ హీట్ వచ్చేలాగా చూసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. అన్ని దోశల్ని నేనైతే ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి కనుక షుగరు, డయాబెటీస్తో బాధపడేవారు, బాగా వెయిట్ ఎక్కువైన వాళ్ళు తింటే కనుక చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. పిల్లలకు కూడా ప్రోటీన్ లోపం బాగా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పటి పిల్లలు ఇంకా అవి ఇవి బయట తిండిలని తినేసి వాళ్ళకి కావలసినంత ప్రోటీన్స్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. అలాంటి పిల్లలు కూడా ఈ విధంగా వారంలో ఒక 3-4 సార్లైనా చేసి పెట్టండి. వాళ్ళకి కావాల్సినట్టు ప్రోటీన్స్ కూడా అందుతాయి. వాళ్ళకి మనము ఈ విధంగా పప్పులన్నీ ఉడకబెట్టి ఇచ్చినా కూడా, నానబెట్టి ఇచ్చినా కూడా తినరు కాబట్టి హెల్దీగా వాళ్ళకి నచ్చినట్టు ఈ విధంగా టిఫిన్ రూపంలో చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే పక్కనున్న గంట బెల్ కూడా కొట్టేశారంటే అంటే
టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయన్నట్టు చూసుకోవచ్చు. మరి మీరు కూడా ప్రిపేర్ చేయండి తప్పకుండా. మీ ఇంట్లో వారికి కూడా హెల్తీగా ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసినట్టుంటే కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా పల్చగా బాగా క్రిస్పీగా టేస్ట్ అయితే భలే ఉంటాయి. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.